180వ దినము. కుటుంబ బలిపీఠము 3 జూన్ 29. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేనివారికిని న్యాయము తీర్చుడి. శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీయు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. కీర్తన 82:1-8 వరకు. బహుశా ఇది మీకు ఊపిరి ఆడనీయకుండా చంపివేయవచ్చును. కాని మీకు తెలుసా, దేవుని కుమారులు దైవములై ఉన్నారు. మీలో ఎందరు దానిని ఎరుగుదురు? యేసు ఆ విధముగా చెప్పారని మీలో ఎందరు ఎరిగియున్నారు? పరిశుద్ధ గ్రంథములో యేసు చెప్పెను, మీరు దైవములని నేనంటునని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? ఆదికాండము 2లో వారు దైవములని చెప్పియున్నాడు. ఏలయనగా వారు భూమి అంతటి మీద సంపూర్ణమైన ఆధిపత్యమును కలిగియున్నారు. సమస్తము మీద దేవుడు అతనికి అధికారము ఇచ్చియున్నాడు. మరియు అతడు తన దైవత్వమును పోగొట్టుకున్నాడు, తన కుమారత్వమును పోగొట్టుకున్నాడు. అతడు తన అధికారమును పోగొట్టుకున్నాడు, మరియు సాతానుడు దానిని తీసుకున్నాడు. కాని సహోదరులారా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మనము కనిపెట్టుచున్నాము. వారు వచ్చి అధికారమును మరలా స్వాధీనము చేసుకుంటారు. కాలము యొక్క సంపూర్తి కొరకు నిరీక్షిస్తున్నాము. ఆ పిరమిడ్ పై వరకు వచ్చినప్పుడు అప్పుడు దేవుని యొక్క కుమారులు పూర్తిగా ప్రత్యక్షపరచబడతారు. అప్పుడు దేవుని శక్తి బయటకు వచ్చును. హల్లెలూయా! అప్పుడు సాతాను వారి నుండి తీసుకొనిన ప్రతి శక్తిని తిరిగి స్వాధీనము చేసుకుంటారు. అవునయ్యా, అది వారిదే. ఆయన దేవుని నుండి బయటకు వచ్చిన లోగోస్, వాక్యము. అది నిజము. అది దేవుని కుమారుడు. అప్పుడాయన మానవుడిని చిన్న దేవునిగా చేశాడు. మరియు ఆయన చెప్పాడు, దేవుని వాక్యమెవరికి వచ్చెనో ప్రవక్తలు దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారిని దైవములు అని పిలిచారు. కాబట్టి దేవుడు తానే స్వయముగా వారిని దైవములు అని పిలిచాడు. ఆయన మోషేతో చెప్పాడు, నిన్ను నేను దేవునిగా నియమించాను, మరియు అహరోను నీకు ప్రవక్త. ఆమె నేను మత పిచ్చివానిగా మీకు అనిపించవచ్చును, కాని నేను కాదు. ఓ, మీ కన్నులు తెరవబడి దానిని చూడగలిగినట్లయితే సరే, మంచిది. దేవుడు మానవుని ఒక చిన్న దేవునిగా చేశాడు. అతని అధికార పరిధిలో అతడు దేవుడు. అతని అధికారము సముద్రము నుండి సముద్రము వరకు ఉన్నది. అతడు దానిపైన నియంత్రణ కలిగియున్నాడు. యేసు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన పాపములేని ఒక్క దేవుడైయున్నాడు. ఆయన దానిని రుజువుపరిచాడు. గాలులు వీచినప్పుడు ఆయన వాటిని గద్దించాడు. ఆమేన్. మరియు ఆ చెట్టుతో, ఏ మానవుడు ఇక నీ ఫలమును తినడు అని చెప్పాడు. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, చిన్న దైవములు అయిన మీరు ఈ కొండను ఇక్కడ నుండి తొలగపొమ్మని మీరు ఆజ్ఞాపించి మీ హృదయములో సందేహించినట్లయితే, మీరు చెప్పినది జరుగునని మీరు విశ్వసించినట్లయితే, మీరు చెప్పినది తప్పక నెరవేరుతుంది. తిరిగి ఆదికాండము దగ్గరకు, మూలము దగ్గరకు వెళ్ళండి. అక్కడ ఏమున్నది? ఇప్పుడు ఈ ప్రపంచము మరియు సృష్టి మూల్గుచూ మొరపెట్టుచున్నది. సమస్తము దేని కొరకు ఎదురుచూస్తున్నాయి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, నిజముగా తిరిగి జన్మించి ఆత్మతో నింపబడిన కుమారుల కొరకు. వారు పలికిన మాట నెరవేరును. ఇప్పుడు మనము దానికి సరిహద్దులో ఉన్నామని నమ్ముచున్నాను. అవునయ్యా, ఈ పర్వతముతో చెప్పండి, అది అలాగున జరుగును. పుత్రస్వీకారము మే 4, 1922, 1960.